దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము ఏప్రిల్ 11. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, కృప వెంబడి కృపతో కాపాడే దేవుడవు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు కాచి కాపాడి మరి ఒక నూతన దినము మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి. ప్రార్థనలో స్తుతులలో తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. స్తుతులు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నవాడా, నీకు స్తోత్రం. నీ జాడలు సారము వెదజల్లుచున్నది గనుక నీకు స్తోత్రం. నీ యొద్ద జీవపు ఓట కలదు గనుక నీకు స్తోత్రం. నీ న్యాయ విధులు మహా అగాధములు గనుక నీకు స్తోత్రం. నీ ఆలోచనలు అతి గంభీరములు గనుక నీకు స్తోత్రం. నీ మహత్యము గ్రహింప శక్యము కానిది గనుక నీకు స్తోత్రం. నీ కార్యములు ఎంతో దొడ్డవి గనుక నీకు స్తోత్రం. నీ నీతి నీ పర్వతములతో సమానము గనుక నీకు స్తోత్రం. నీ ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది గనుక నీకు స్తోత్రం. నీ కృప ఆకాశమును అంటుచున్నది గనుక నీకు స్తోత్రం. నీ సత్య సందత్వము అంతరిక్షమును అంటుచున్నది గనుక నీకు స్తోత్రం. నరులు ఆశ్రయించు నీ రెక్కల నీడను బట్టి నీకు స్తోత్రం. సహస్రములు సహస్రములకు నీ రథములను బట్టి నీకు స్తోత్రం. మేఘములను వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నవాడా, నీకు స్తోత్రం. తెరను పరిచినట్లు ఆకాశ విశాలమును పరిచియున్నవాడా, నీకు స్తోత్రం. నక్షత్రముల సంఖ్యను నియమించి వాటన్నిటికీ పేరులు పెట్టుచున్నవాడా, నీకు స్తోత్రం. నీ జ్ఞానమునకు మితి లేదు గనుక నీకు స్తోత్రం. నీ ప్రజలు ఎంతో క్షేమముగా ఉన్నారు గనుక నీకు స్తోత్రం. నీ ప్రజలు ఎంతో సొగసుగా ఉన్నారు గనుక నీకు స్తోత్రం. నీవు మహాకృపగలవాడు గనుక నీకు స్తోత్రం. నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది గనుక నీకు స్తోత్రం. పగటివేళ నీ కృప కలుగును ఆజ్ఞాపించువాడా, నీకు స్తోత్రం. నీ కృప జీవము కంటే ఉత్తమము గనుక నీకు స్తోత్రం. కృపయు ఘనతయు అనుగ్రహించువాడా, నీకే స్తోత్రం. నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక, ఆమేన్. వాగ్దానములు. నిత్య నిబంధన. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనై ఉండినట్లు నాకును నీకును మధ్య నా నిబంధన స్థిరపరచెదను, ఆమేన్. ఆ ధనస్సు మేఘములో ఉండును. నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతిదానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుందును, ఆమేన్. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను, ఆమేన్. నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడినవాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును, ఆమేన్. ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే, ఆమేన్. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపించిన శాశ్వత కృపను నీకు చూపుదును, ఆమేన్. నేను వారికి మేలు చేయుట మనకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను, ఆమేన్. నీ యవన దినముల యందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని ఒక నిత్య నిబంధనను నీతో చేసి దాన్ని స్థిరపరుతును, ఆమేన్. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను. అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను, ఆమేన్. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును, ఆమేన్. విశ్వాస ఒప్పుకోలు. పాపము విషయమే మృతినిగాను దేవుని విషయమే క్రీస్తునందు సజీవునిగాను నన్ను నేనే ఎంచుకొనుచున్నాను, ఆమేన్. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన నా శరీరమందు పాపము ఏలుబడి చేయదు, ఆమేన్. నా అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుచున్నాను, ఆమేన్. పాపము నుండి విమోచింపబడి నీతికి సంపూర్ణముగా దాసుడినైతిని, ఆమేన్. పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు నా అవయవములను నీతికి దాసునిగా అప్పగించుకొనుచున్నాను, ఆమేన్. కాబట్టి పరిశుద్ధత కలుగుటయే నాకు ఫలము, దాని అంతము నిత్య జీవము, ఆమేన్. పరలోకమందున నా తండ్రి పరిపూర్ణుడు గనుక నేను కూడా పరిశుద్ధత విషయంలో పరిపూర్ణనై ఉండును, ఆమేన్. ఎటువంటి విందు భోజనమును బట్టి లోకులు త్రాగు మధుపానీయమును బట్టి నన్ను అపవిత్రపరుచుకొనను, ఆమేన్. ప్రవక్తయగు దానియేలు తన పరిశుద్ధతను కాపాడుకొనిన ప్రకారము నేను కూడా దేవుని కృపతో నా పరిశుద్ధతను కాపాడుకొనేదను, ఆమేన్. యోసేపు పాపం నుండి పారిపోయిన ప్రకారము నేనును పాపపు
ఇచ్చల నుండి పారిపోయి నా పవిత్రతను కాపాడుకొనేదను. ఆమేన్. 2 సమూయేలు గ్రంథము 1-2 అధ్యాయములు. దావీదు అమాలేకీలను హతము చేసి తిరిగి వచ్చెను. సౌలు మృతి నొందిన తర్వాత అతడు సిక్లగులో 2 దినములుండెను. 3వ దినమున బట్టలు చింపుకుని తల మీద బుగ్గి పోసుకొనిన ఒకడు సౌలు నొద్దనున్న దండులో నుండి వచ్చెను. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు, నీవెక్కడ నుండి వచ్చితివని అడిగెను. అందుకు వాడు, ఇశ్రాయేలీల సైన్యములో నుండి నేను తప్పించుకుని వచ్చితిని అనెను. జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవీయగా, వాడు, జనులు యుద్ధమునందు నిలవలేక పారిపోయిరి, అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను. సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీకెలాగు తెలిసినదని దావీదు వానిని అడుగగా వాడిట్లనెను. గిల్బోవా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు చిత్తము నా ఏలినవాడా నేనంటిని. నీవెవడవని అతడు నన్ను అడగగా నేను అమాలేకుడనని చెప్పితిని. అతడు, నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది గాని తల త్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపుమని సెలవీయగా, ఈలాగు పడిన తర్వాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకుని అతని దగ్గర నిలిచి అతన్ని చంపితిని. తరువాత అతని తల మీదనున్న కిరీటమును హస్త కంకణములను తీసుకుని నా ఏలినవాడవైన నీ యొద్దకు వాటిని తెచ్చియున్నానెను. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతని యొద్దనున్న వారందరూ అలాగున చేసి, సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసముండిరి. తరువాత దావీదు, నీవెక్కడ నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చిన వారిని అడగగా, వాడు, నేను ఇశ్రాయేలు దేశంలో నివసించు అమాలేకుడగు ఒకని కుమారుడని అనెను. అందుకు దావీదు, భయపడక యెహోవా అభిషేకించిన వానిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి ఎత్తితివి? యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకని పిలిచి, నీవు పోయి వాని చంపుమనగా అతడు వాని కొట్టి చంపెను. యూదా వారికి అభ్యాసము చేయవలెనని దావీదు సౌలును గూర్చియు అతని కుమారుడైన యోనాతానును గూర్చియు ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపము సలిపెను. అది యాషారు గ్రంథమందు లిఖింపబడి ఉన్నది. ఎట్లనగా, ఇశ్రాయేలు, నీకు భూషణమగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులేరి, ఆహాహా, బలార్జులు పడిపోయిరి. ఫిలిస్తీన్ల కుమార్తెలు సంతోషింపకుండునట్లు, సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లు ఈ సమాచారము గాతులో తెలియజేయకుడి. అష్కెలోను వీధులలో ప్రకటన చేయకుడి. గిల్బోవా పర్వతములారా, మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫల అర్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవును గాక. బలార్జుల డాళ్ళు అవమానముగా పారవేయబడును. తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడును. హతుల రక్తము ఒలికింపకుండా బలార్జుల క్రొవ్వును పట్టకుండా యోనాతాను విల్లు వెనక తీయలేదు. ఎవరిని హతము చేయకుండా సౌలు కత్తి వెనక తీసినది కాదు. సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరసులుగాను నెనరుగల వారుగాను ఉండిరి. తమ మరణమైనందునను వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కారు. వారు పక్షిరాజుల కంటే వడిగలవారు, సింహముల కంటే బలము గలవారు. ఇశ్రాయేలీల కుమార్తెలారా, సౌలును గూర్చి ఏడ్వుడి. అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములను ధరింపజేసినవాడు, బంగారు నగలు మీకు పెట్టినవాడు. యుద్ధరంగమునందు బలార్జులు పడియున్నారు. నీ ఉన్నత స్థలములలో యోనాతాను హతమాయెను. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహుశోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటెను అది అధికమైనది. అయ్యయ్యో, బలార్జులు పడిపోయిరి, యుద్ధ సన్నదులు నశించిపోయిరి. 2 సమూయేలు 2వ అధ్యాయం. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా, హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. కాబట్టి యెజ్రెయేలీయురాలగు అహీనోయము కర్మెలీయుడగు నాబాలునకు భార్యైన అబీగయీలు అను తన 2 భార్యలను వెంటబెట్టుకుని దావీదు అక్కడికి పోయెను. మరియు దావీదు తన యొద్ద నున్నవారందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకుని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామంలో కాపురముండిరి. అంతటి యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్ గిలాదు వారిని దావీదు తెలుసుకుని యాబేష్ గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారము చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టితిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురుగాక.
యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరచును. నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను. మీ యజమానుడగు సౌలు మృతినందెను గాని యూదావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకము చేసి ఉన్నారు గనుక మీరు ధైర్యం తెచ్చుకుని బలార్జులై ఉండుడని ఆజ్ఞ ఇచ్చెను. నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషేతును మహానయీమునకు తోడుకొని పోయి గిలాదు వారి మీదను అషేరీయుల మీదను యెజ్రెయేలు మీదను ఎఫ్రాయిమీయుల మీదను బెన్యామీనీల మీదను ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేశాను. సౌలు కుమారుడగు ఇష్బోషేతు 40 ఏండ్ల వాడే ఏలనారంభించి 2 సంవత్సరములు పరిపాలించెను. అయితే యూదావారు దావీదు పక్షమున ఉండిరి. దావీదు హెబ్రోనులో యూదావారి మీద ఏలిన కాలమంతయు 7 సంవత్సరములు 6 మాసములు. అంతలో నేరు కుమారుడగు అబ్నేరు సౌలు కుమారుడగు ఇష్బోషేతు సేవకులను మహానయీములో నుండి బయలుదేరి గిబియోనునకు రాగా సెరూయా కుమారుడగు యోవాబును దావీదు సేవకులను బయలుదేరి వారిని ఎదిరించుటకే గిబియోను కొలనునకు వచ్చిరి. వీరు కొలనునకు ఈ తట్టునను వారు కొలనునకు ఆ తట్టునను దిగియుండగా అబ్నేరు లేచి మన ఎదుట యవనులు మల్లచేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా యోవాబు వారు చేయవచ్చుననెను. లెక్కకు సరిగా సౌలు కుమారుడగు ఇష్బోషేతు సంబంధులైన 12 మంది బెన్యామీనీలను దావీదు సేవకుల్లో 12 మందియు లేచి మధ్య నిలిచిరి. ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తల పట్టుకుని వాని ప్రక్కను కత్తి పొడవగా అందరూ తటాలున పడిరి. అందువలన హెల్కత్హ సూరీమని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. అది గిబియోనునకు సమీపము. తరువాత ఆ దినమున ఘోర యుద్ధము జరుగా అబ్నేరును ఇశ్రాయేలు వారును దావీదు సేవకులు ఎదుట నిలవలేకపోయిరి. సెరూయా 3 కుమారులగు యోవాబును అబీషైయును అషాహేలును అచ్చట ఉండిరి. అషాహేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు గనుక అతడు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరగక అబ్నేరును తరుముచుండగా అబ్నేరు వెనుకకు తిరిగి నీవు అషాహేలు వా అని అతనిని అడుగగా అతడు నేను అషాహేలునే అనెను. నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి యవనస్తులలో ఒకని కలుసుకొని వాని ఆయుధములు పట్టుకొమ్ము అని అబ్నేరు అతనితో చెప్పినను అషాహేలు ఈ తట్టైనను ఆ తట్టైనను తిరగక అతని తరమగా అబ్నేరు నన్ను తరుముట మాని తొలగిపొమ్ము, నేను నిన్ను నేలకు కొట్టి చంపిన ఎడల నీ సహోదరుడగు యోవాబు ముందు నేనెట్లు తలనెత్తుకొనగలను అనెను. అతడు నేను తొలగననగా అబ్నేరు ఈట మడమతో అతన్ని కడుపులో పొడిచినందున ఈట అతని వెనుకకు వచ్చెను గనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. అషాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చిన వారందరూ నిలవబడిరి గాని యోవాబును అబీషైను అబ్నేరును తరుముచు గిబియోనను అరణ్య మార్గములోని గీహా ఎదుటి అమ్మాయను కొండకు వచ్చిరి. అంతలో సూర్యుడు అస్తమించెను. బెన్యామీనీలు అబ్నేరుతో గుంపుగా కూడుకుని ఒక కొండ మీద నిలువగా అబ్నేరు కేక వేసి కత్తి చిరకాలము భక్షించునా అది తుదకు ద్వేషమునకే హేతువగునని నీవెరుగుదువా? తమ సహోదరులను తరుమవద్దని నీవెంతవరకు జనులకు ఆజ్ఞ ఇయ్యక యుందువని యోవాబుతో అనెను. అందుకు యోవాబు దేవుని జీవము తోడు జగడమునకు నీవు వారిని పిలవకయుండిన ఎడల జనులందరూ తమ సహోదరులను తరమక ఉదయముననే తిరిగిపోయియుందురని చెప్పి బాకా ఊదగా జనులందరూ నిలిచి ఇశ్రాయేలు వారిని తరుముటయు వారితో యుద్ధము చేయుటయు మానిరి. అబ్నేరును అతని వారును ఆ రాత్రి అంతా మైదానము గుండా ప్రయాణము చేసి యోర్దాను నది దాటి బిత్రోను మార్గమున మహానయీమునకు వచ్చిరి. యోవాబు అబ్నేరును తరుముట మాని తిరిగి వచ్చి జనులను సమకూర్చి లెక్క చూడగా దావీదు సేవకులు అషాహేలు గాక 19 లేకపోయిరి. అయితే దావీదు సేవకులు బెన్యామీనీలలోను అబ్నేరు జనులలోను 360 మందిని హతము చేసిరి. జనులు అషాహేలును ఎత్తుకొని పోయి బెత్లెహేములోనున్న అతని తండ్రి సమాధి యందు పాతిపెట్టిరి. తరువాత యోవాబును అతని వారును రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయమున హెబ్రోనునకు వచ్చిరి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతివి, న్యాయాధిపతివి, మృత్యుంజయుడవు, మహాగణుడవు, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపాసత్య సంపూర్ణుడవు తండ్రి. కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవుడవు నాయన. పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరమందు దూతల చేత ఇహమందు భక్తుల చేత కొనియాడబడుచున్న దేవుడవు తండ్రి, నీకు వందనాలు. మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు నాయన, నీకు వందనాలు. రక్తమును చిందించిన దేవుడవు తండ్రి, పాతాళ వేదనలు అనుభవించిన దేవుడవు నాయన. 3వ దినమున మా కొరకు తిరిగి లేచి పునరుద్ధాన శక్తితో అయా మమ్మల్ని బలపరుస్తున్న దేవుడవు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ఆదరణకర్తను మాకు పంపిన దేవుడవు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మా కొరకు తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపన చేయుచున్న దేవుడవు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఏమిచ్చినా నీ రుణం తీర్చలేం ప్రభువా. అయ్యా గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నావు. నీవు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. మమ్మల్ని మా కుటుంబాలను మీరు ఇంకనూ జ్ఞాపకం చేసుకోండి.
మాపై నీ కృప కలుగునుగాక నాయన. మాలో నీకు ఇష్టం లేని క్రియలు లయపరచండి అయ్యా నాయన. మా అపరాధములు పాపములు ప్రభని పరిశుద్ధమైన రక్తంతో కడిగి శుద్ధీకరించండి అయ్యా. ఈ దినమంతా నీకు ఇష్టలుగా జీవించు భాగ్యము నాకు మాకు అందరికీ మీరు దయచేయండి. నీ చిత్తము చేయువారిగా ప్రభా, నీ మార్గంలో నడుచువారిగా మమ్మల్ని ఉంచండి ప్రభా. అయ్యా మా యవన బిడ్డలను మీరు బలపరచండి ప్రభు. చిన్న బిడ్డలను చంటి బిడ్డలను అయ్యా నాయన వృద్ధాప్యంలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైన అయ్యా తండ్రి నాయన వేసవిలో ఉంటుండగా పిల్లలకు నాయన పెద్దలకు అయ్యా నీ కాపుదల భద్రత ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చేసే ఉద్యోగాల్లో వ్యాపారాల్లో నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రాకపోకల్లో నీ కాపుదల భద్రత ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యో వాక్యం ఉంచిన వాళ్ళు ఇంకనూ రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. పరిశుద్ధాత్మ అనుభవం లేని వారికి నీ బలమైన ఆత్మ కుమ్మరింపు దయచేయండి ప్రభా. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపను అనుగ్రహించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా పట్టణాలు మా ప్రాంతాలు మా ఇరుగు పొరుగు మా బంధువులు స్నేహితులు అందరినీ నీ కృపకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. అందరిపై నీ కృప కలుగును గాక. రక్షణార్థమైన నీ కృప రక్షణార్థమైన నీ ముఖకాంతి ప్రకాశించబడును గాకని ప్రార్థిస్తున్నాం అయ్యా. మా రాజమండ్రి పట్టణాన్ని దర్శించండి అయ్యా తండ్రి. మా ఆంధ్ర రాష్ట్రాన్ని దర్శించండి. మా భారతదేశాన్ని మీరు దర్శించండి. 150 కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప విడుదల కలుగునుగాక. గొప్ప రక్షణ కలుగునుగాక. ఏ ఒక్క ఆత్మ నరకంలో పట్టాకి వీల్లేదు ప్రభా. అగ్నిగుండంలో పట్టాకి వీల్లేదు నాయన. భారతదేశం అంతా రక్షించబడాలి ప్రభా. అయ్యా భారతదేశంలో నీ చిత్తము జరగాలి. నీ రాజ్యము రావాలి ప్రభా. అయ్యా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయనకు. ప్రజలకు మేలు చేసే మంచి ప్రభుత్వము అయ్యా మాకు ఈ సంవత్సరం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు గొప్ప దేవుడా. ప్రపంచ దేశాలను జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ దేశంపై నీ కృప కలుగునుగాక. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉండును గాక నాయన. ఇజ్రాయెల్ను ప్రేమించి వారు వర్ధిల్లుదురు అన్నావు ప్రభా నాయన. అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇజ్రాయిల్లో నీ చిత్తము జరిగించమని ప్రార్థిస్తున్న ప్రపంచ దేశాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కలుగును గాక. నీ కనికరం దిగి వచ్చును గాక. నీ దయ దిగి వచ్చును గాక. నీ సన్నిధి కాంతి దిగి వచ్చును గాక ప్రభా. సమస్త మానవాళికి గొప్ప రక్షణ కలుగును గాక. ఇంకను సువార్త అందని అయ్యా గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు అయ్యా ఇంకా ఏ ప్రాంతాలు ఉన్నాయో ప్రభా. ఆయా ప్రాంతాల్లో సువార్త అందునట్లు సువార్థికులు లేపబడుదురు గాక. యవనస్తులు లేపబడుదురు గాక. నీ పరిచయలో బలమైన సాధనాలుగా వాడబడుదురు గాక. అయ్యా తండ్రి ప్రార్థించే ప్రార్థనా వీరు లేపండి అయ్యా. విజ్ఞాపనకర్తను లేపండి అయ్యా. అపోస్తలను లేపండి అయ్యా. ప్రవక్తలను లేపండి ప్రభా నాయన. అయ్యా కడవరి వర్షాన్ని దయచేయండి. కడవరి ఉజ్జీవాన్ని దయచేయండి. ప్రపంచ దేశాలన్నిటినీ అయ్యా నీ బలమైన ఉజ్జీవంతో రగిలించండి. క్రైస్తవులందరినీ నీ రూపులోకి మార్చండి అయ్యా. సత్యము నుండి సర్వ సత్యములోకి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నీకే వందనాలు. పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించండి. నీ రాజ్యమును స్థాపించండి ప్రభా. అయ్యా ప్రతి కీడు నుండి తప్పించండి. దుష్టుడు బారి నుండి మమ్మల్ని తప్పించమని ఈ దినమంతా మాకు మీరు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.